హాయ్ అండి, నేను మీ ప్రియాని. ఈరోజు మన వీడియోలో వెల్లుల్లిపాయల గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు షేర్ చేయాలి అనుకుంటున్నా. ఇక నేను చూపిస్తున్నది నార్మల్ వెల్లుల్లి. వీటిని వలవాలి అంటే పెద్ద టాస్కే. గంటల తరబడి అలా ఒలుస్తూ ఉంటాం. కానీ ఈ వెల్లుల్లి చూడండి, ఒక్క రెబ్బ వేసారంటే కర్రీలోకి చక్కగా సరిపోతుంది. ఇలా ఉండడం వల్ల అప్పటికప్పుడే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని స్టోర్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. కర్రీకైనా, ఫ్రైకైనా, వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పడితే దాని ఫ్లేవరే చాలా బాగుంటుంది. అలాంటప్పుడు గంటల తరబడి వెల్లుల్లిపాయలు ఒలిసే పని లేకుండా ఇలా పెద్దగా ఉన్న వెల్లుల్లిపాయ అనుకోండి, ఒక్క దెబ్బ తీస్తే చాలు కర్రీలోకి చక్కగా సరిపోతుంది. మంచూరియా చేసేటప్పుడు వెల్లుల్లిపాయను ఎక్కువ కట్ చేస్తూ ఉంటాం కదా, ఇలాంటిది ఒక్కటేస్తే చాలు. నేను ఇక్కడ తీసుకున్న ఈ వెల్లుల్లిపాయల నుంచి మీకు ఇలా ఒలిసి చూపిస్తున్నాను. ఈ వెల్లుల్లిపాయని ఎలిఫెంట్ వెల్లుల్లి అంటారు, పెద్ద వెల్లుల్లి కూడా అంటారు. ఇలా పాయల నుంచి చక్కగా ఇలా రెబ్బలు ఎడదీసి స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇక్కడ నేను పైన పొట్టు కూడా తీసి చూపిస్తున్నా చూడండి, ఎంత పెద్ద సైజులో ఉన్నాయో. వీటితో పాటు కొంచెం అల్లం యాడ్ చేసుకుని అలా పేస్ట్ చేసుకుని ఫ్రెష్గా కర్రీలు యాడ్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఇలాంటి వెల్లుల్లిపాయలు అందుబాటులో ఉంటే మనకి పని కూడా తక్కువ అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. ఇవి కావాలి అంటే ఇప్పుడు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయండి, వీలైతే ఒకసారి చెక్ చేయండి. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇవి కిచెన్లో వాడుకునే వెల్లుల్లిపాయలు. కానీ మనకి అఖండ వెల్లుల్లి అని వేరొకటి ఉంది, అది మనకి కాశ్మీర్లోనే పండుతుంది. ఆ వీడియోను కూడా మీకు ఆల్రెడీ నేను షేర్ చేశాను. అది బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. వీలైతే ఆ వీడియోను కూడా ఒకసారి చూడండి. ఇవి కట్ చేస్తే చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇలాంటి వెల్లుల్లిపాయలు ఉంటే అప్పటికప్పుడే చక్కగా ఫ్రెష్గా రెడీ చేసుకుని వండుకోవచ్చు. ఈ 2 వెల్లుల్లిపాయలు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి, వీలైతే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.